హలో అండి. ఈ వీడియోలో మ్యారీ మీ అగైన్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లిఫ్ట్‌లో మన హూరు గ్యాస్ రిలీజ్ చేస్తుందని చెప్పాను కదా! సో, అక్కడ లిఫ్ట్‌లో ఉండే వాళ్ళందరూ ఎవరు ఈ పని చేశారు? ఎంత స్మెల్ వస్తుందో అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. జిన్ వెంటనే అది హూరు చేసినా కూడా అది నేను చేశాను ఐయామ్ సో సారీ అన్నట్టు తను చెప్తాడు. ఇంతలో ఇంకొకసారి గ్యాస్ రిలీజ్ చేస్తుందనమాట. ఇది కూడా నేనే అన్నట్టు జిన్ వాళ్ళతో చెప్తూ ఉంటాడు. జినేమో చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. ఒక పక్క నియాన్ భాయ్ ఇంకొక పక్క జిన్ తన వైపే చూస్తూ ఇంకా ఉంటే వదిలేసే ప్రాబ్లమ్ ఏం లేదు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక నా వైపు అలా చూడకండి ఇంకా అంతే అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక లిఫ్టు డోర్ ఓపెన్ అవ్వగానే వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి తనని రమ్మంటుంటే నాతో పాటు మీరు రావద్దని చెప్పేసి మళ్ళీ అదే లిఫ్ట్‌లో తను పైకి వెళ్ళిపోతుందనమాట వాళ్ళని ఫేస్ చేయలేక. బయటికి రాగానే ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్ ఇంకా మన నియాన్ భాయ్. జిన్ వచ్చేసి "నీకు చూక్జీ అంటే ఇష్టమా?" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "అది నీకెందుకు?" అన్నట్టు నియాన్ భాయ్ అంటే, "నువ్వు తన అంకుల్‌వి నీ లిమిట్స్‌లో నువ్వుండు. ఎందుకు తనకి క్లోజ్‌గా ఉంటున్నావు? తనకి ఎక్కువ ట్రబుల్ తెచ్చిపెట్టుకో" అన్నట్టు తను చెప్తాడు. దానికి నియాన్ భాయ్ "నేనెక్కడ ట్రబుల్ తెచ్చిపెట్టాను? తను నాతో ఇష్టంగానే ఉంటుంది. నేనేం బలవంతంగా ఉంటున్నానా ఏంటి? అయినా నాకు తెలిసి ఇప్పటికే తనకి నేనంటే ఇష్టమని నాకు తెలుసు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. "అంత మురిసిపోకు. నువ్వు సేమ్ ట్యాంక్‌లా ఉన్నావని చెప్పి నీ మీద అలా కొంచెం క్లోజ్‌గా ఉండి అలా చేస్తుందేమో అంతే. అంతకన్నా ఏమి లేదు. నిదానంగా నేను తనని రియలైజ్ చేసేలా చేస్తాను. నువ్వు ట్యాంక్‌వి కాదు నియాన్ భాయ్ అని చెప్పేసి, అప్పుడిక నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోదు తనన్నట్టు ఆ మాటలు చెప్పేసి ఇక జిన్ వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే నుండి మన హూరు కూడా ఆఫీస్‌కి వెళ్తుంది. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని చెప్పేసి వెంటనే హూరుని వాళ్ళ ఆఫీస్‌కి రమ్మని చెప్తారు. తనతో పాటు నియాన్ భాయ్ కూడా వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళగానే యాక్చువల్లీ మనం హనీ కలెక్షన్స్‌కి ఇంకో డిజైన్ మనం సెలెక్ట్ చేసాం కదా! సేమ్ డిజైన్ తోటి ఆల్రెడీ మార్కెట్‌లోకి ఈ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. అసల సేమ్ ట్యాగ్‌లైన్ కూడా మనం చేసినట్టే ఉంది. కన్ఫర్మ్‌గా మన డిజైన్స్ లీక్ అయ్యాయి. వాళ్ళు కాపీ చేశారు. ఇది ఎవరు చేశారో అర్థం కావట్లేదు అన్నట్టు తను హూరుతో చెప్తూ ఉంటే, హూరు అయితే కన్ఫర్మ్‌గా మనం ఎవరు ఈ పని చేశారో తెలుసుకోవాలి. మనకి 1 వీకే టైం ఉంది కదా! ఈ 1 వీక్‌లో ఫస్ట్ ప్రయారిటీ అదే. సీసీ కెమెరా ఫుటేజెస్ అన్నీ నాకు ఆ డేటా అంతా కాపీ నాకివ్వు అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక కాసేపట్లో తను ఆ డేటా కాపీ అంతా పెన్ డ్రైవ్ తెచ్చి హూరుకిస్తుంది. హూరు ఓపెన్ చేసి చూస్తే చాలా డేటా ఉంటుందనమాట. వెనక నియాన్ భాయ్ ఉంటే, నియాన్ భాయ్‌ని చూసి "నాకు హెల్ప్ చేయొచ్చు కదా! నువ్వు చేసేదేముంది" అంటే, "నాకు తెలుసు నన్ను అడుగుతావని. నేనైతే బిజీగా ఉన్నాను. నన్ను అడగొద్దు" అన్నట్టు తను చెప్తాడు. ఇక హూరు నియాన్ భాయ్‌కి క్లోజ్‌గా వెళ్ళి "ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ హెల్ప్ చెయ్యి. ఇదంతా చాలా ఎక్కువుంది డేటా. నేను నిన్ను మాత్రమే ట్రస్ట్ చేయగలను. ఎవరిని చేయలేను. సో, హెల్ప్ చెయ్యి ప్లీజ్" అని చెప్పేసి తనని కిస్ చేసి, "ఇది సరిపోతుందా? ఇప్పుడు చేస్తావా?" అన్నట్టంటే, "ఏంటి నువ్వు నన్ను బ్యాడ్లీ కిస్ చేయాలనుకుంటున్నావు అనుకుంటా" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట నియాన్ భాయ్. తనేమో అయ్యో! ఇతనికి కిస్ వద్దా? అప్పుడు ఎలా కవర్ చేయాలి? ఓహ్! నిన్ను ట్యాంక్ అనుకోని ఏదో అలా పెట్టేసాను అంతే అన్నట్టు కవర్ చేస్తుంది. "నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తున్నావు. అయినా ఇప్పుడు నేను మంచి మూడ్‌లో ఉన్నాను కాబట్టి ఒప్పుకుంటున్నాను నీకు హెల్ప్ చేయడానికి" అన్నట్టు నియాన్ భాయ్ అంటాడనమాట. ఇక తను కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటాడు. ఆ డిజైన్స్‌ని ఎవరు కాపీ చేశారో కనిపెట్టడానికి. ఒక పక్క తను, ఇంకో పక్క మన నియాన్ భాయ్ ఇద్దరు చూస్తూ ఉంటారనమాట. చెక్ చేసే అప్పుడు హూరు ఏం చేస్తుందంటే దొంగచాటుగా నియాన్ భాయ్‌ని చూస్తూ ఉంటుందనమాట. నియాన్ భాయ్ ఏమో నవ్వుకుంటూ ఉంటాడు. కావాలని చెప్పేసి తన పక్కనొచ్చి కూర్చోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఈవినింగ్ అయిపోగానే ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళి ఫ్లాట్‌లో కూడా ఇద్దరు కలిసి చూస్తూ ఉంటారనమాట ఆ సీసీటీవీ ఫుటేజ్. ఇక ఇద్దరికీ నిద్రొస్తూ ఉండేసరికి తినేం చేస్తుందంటే హూరు నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పేసి తనకి క్లోజ్‌గా వెళ్తుందనమాట. క్లోజ్‌గా వెళ్ళేసరికి కిస్ చేస్తుందేమో అనుకోని నియాన్ భాయ్ అనుకుంటాడు. బట్ తనేం చేస్తుందంటే హెడ్ మీద కొడుతుందనమాట. అప్పుడు అవేక్ అవుతారని చెప్పి. నన్ను కూడా ఫ్లిక్ చేయని చెప్పే చెప్తూ ఉంటుంది నియాన్ భాయ్‌ని. బట్ నియాన్ భాయ్ వచ్చేసి తనకి క్లోజ్‌గా వెళ్లి తనని కొట్టలేకపోతాడనమాట. తను కళ్ళు మూసుకునేసరికి క్లోజ్‌గా వెళ్లి కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, "ఏం అవసరం లేదు. నేనిప్పుడు మేలుకున్నాను" అని చెప్పేసి అంటుంది. "నేనిప్పుడే వస్తాను. కింద వాక్‌కి వెళ్ళొస్తాను" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే నియాన్ భాయ్ ఆపి, "ఇదిగో ఇదిగో మనకు దొరికింది. ఇక్కడ ఈ పార్ట్ కట్ అయింది సీసీటీవీ ఫుటేజ్‌లో" అన్నట్టు చూపిస్తాడు. అంటే ఎవరో దొంగిలించిన తర్వాత ఆ పార్ట్‌ని సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా డిలీట్ చేసినట్టున్నారు అన్నట్టు వాళ్ళు అనుకుంటారనమాట. ఇప్పుడేం చేయాలో ఇద్దరికీ అర్థం కాదు. నేను కిందకి వెళ్తున్నాను వాకింగ్ అంటే నియాన్ భాయ్ నేను కూడా వస్తానని చెప్పేసి ఇద్దరు అలా వాక్ చేస్తూ ఉంటారు. వాక్ చేసే అప్పుడు నాకు బిజినెస్ చేయడం రాదనుకుంటా. నా వల్లే హనీ కలెక్షన్స్ కూడా డౌన్ అయిపోయాయి. నాకు చాలా బాధగా ఉంది అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటే, దానికి నియాన్ భాయ్ ఏం చెప్తాడంటే, "నేనే ట్యాంక్ అనుకోని, నీ పక్కన ట్యాంక్ ఉన్నాడనుకోని ఏం మాట్లాడతావో మనస్ఫూర్తిగా మాట్లాడు" అన్నట్టు తను చెప్తాడు. తనకి ఎమోషన్ అయ్యేసరికి వెంటనే హగ్ చేసుకుంటాడు. "నువ్వు ఏం థింక్ చేయకు. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఒక్కదానివే ఒక కంపెనీని హ్యాండిల్ చేస్తున్నావు అంటే అది మామూలు విషయం కాదు" అన్నట్టు తనకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇస్తాడనమాట నియాన్ భాయ్. తనిక గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది నియాన్ భాయ్‌ని.
ఏడ్చేసిన తర్వాత చాలా థ్యాంక్ యూ నన్ను కంఫర్ట్ చేసినందుకు. నా టీయర్స్ అన్నీ మీ షర్ట్ మీద ఉండిపోయాయి. ఐయామ్ సో సారీ అని చెప్పేసి దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఏంటి నన్ను టచ్ చేయడానికి మళ్ళీ ఛాన్స్ తీసుకుంటున్నావా అంటే, ఏంటి దీనికి ఛాన్స్ తీసుకోవాలా? నాకు ఆ రైట్ లేదా ఏంటి అన్నట్టు తనంటుంది. నీ షర్ట్ బటన్స్ ఏంటి చాలా వెరైటీగా ఉంటాయి. కస్టమ్ మేడా అన్నట్టంటే, అవును ఇవి కస్టమ్ మేడే. ట్రెడిషనల్ క్రాఫ్ట్ మ్యాన్ చేసిస్తారు. నేను అవే యూజ్ చేస్తూ ఉంటాను అన్నట్టు చెప్తాడు. నియన్ బై అలా చెప్పగానే తను యాక్చువల్లీ ట్యాంక్ దగ్గర కూడా ఒకటి ఉండేది. సేమ్ అది కూడా ట్రెడిషనల్ క్రాఫ్ట్ మ్యాన్ చేసిందే. నాకు ఒక ఐడియా వచ్చింది. దీన్నే మన ప్రపోజల్‌గా ఒక డిజైన్‌గా ఎందుకు వాడుకోకూడదు? బట్ దానికన్నా ముందు అసలా ఇది ఎవరు ఈ డిజైన్ ఎవరు దొంగతనం చేశారో కనిపెట్టాలి అన్నట్టు ఇక తను ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుందనమాట. మన నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే ఫ్లాట్‌కి వెళ్ళగానే ఎవరైతే ఆ డిజైన్ స్టోల్ చేశారో ఆ కంపెనీ ప్రెసిడెంట్ లూ ఆల్రెడీ మన నియాన్ బాయ్‌కి తెలుసనమాట. అందుకే వెంటనే తనేంటంటే లూయిస్ లాగా ఆ ప్రెసిడెంట్ లూకి కాల్ చేస్తాడు. కాల్ చేసి నేను లూయిస్‌ని మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాను అంటే, అవునా! చాలా థ్యాంక్ యూ. మేము కూడా మీతో కొలాబరేట్ అవ్వడానికి చాలా ఇష్టపడుతున్నాం అన్నట్టు చెప్తూ ఉంటాడు. బట్ దానికన్నా ముందు ఒకటి మీతో డిస్కస్ చేయాల్సిందుంది. మీరు వాన్వో కంపెనీ నుండి డిజైన్స్ కొట్టేసి బానే మీ డిజైన్స్ లాగా పబ్లిక్‌లో మార్కెట్‌లో రిలీజ్ చేశారు కదా! ఆ జ్యువెలరీ డిజైన్స్ అన్నీ, ఆ జ్యువెలరీ కూడా రిలీజ్ చేశారు కదా! అన్నట్టు క్వెషన్ చేస్తే, ఏంటి నువ్వు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావంటే, మరి నిజమే కదా ఇదంతా మాట్లాడాలి కదా అన్నట్టు అంటాడు. మాతో మీరు కొలాబరేషన్ ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి కాల్ కట్ చేస్తాను. ఇవన్నీ నన్ను అడగకండి అన్నట్టు చెప్తూ ఉంటాడు. దానికి నియాన్ బై ఏం చేస్తాడంటే తన దగ్గర ఒక సీక్రెట్ ఉంటుందన్నమాట ఆ కంపెనీ గురించి. సంథింగ్ ఏదో షేర్స్ రిలేటెడ్. దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తా అని చెప్పగానే ఇక నిజమంతా చెప్పేస్తాడు. తనకేదో మెయిల్ వచ్చింది ఎక్స్టర్నల్ మెయిల్ నుండి. ఇవన్నీ ఎవరో నాకు పంపించారు. అవే నేను యూజ్ చేసుకున్నాను. వాళ్ళకి మనీ ఇచ్చాను. బట్ వాళ్ళెవరో కూడా నాకు తెలీదు అన్నట్టే చెప్తాడు. ఆ రోజు నైట్ ఒక హెల్ప్ కూడా అడుగుతాడనమాట నియాన్ బాయ్. అదేంటంటే, మీరు అదే మెయిల్‌కి రిప్లై ఇవ్వండి. ఆ కంప్యూటర్‌లో ఆ డేటా అనేది ఇంకా అలానే ఉంది. కంప్లీట్‌గా డిలీట్ అవ్వలేదని చెప్పండి. వాళ్ళు కన్ఫర్మ్‌గా ఈరోజు నైట్ కంపెనీకొస్తారు. మేము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాం అన్నట్టు నియాన్ బాయ్ చెప్తాడు దాంతో. అలాగే ప్లాన్ చేస్తారనమాట. ఆ రోజు నైట్ అమ్మాయి వచ్చేసి ఆ సిస్టమ్‌లో చెక్ చేస్తూ ఉంటుంది. అదేంటి ఇక్కడేం లేదే, మరెందుకు ప్రెసిడెంట్లు ఇక్కడేదో ఉందని చెప్పాడు అన్నట్టు తను థింక్ చేస్తూ ఉంటే అప్పుడే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయన్నమాట. నియాన్ బాయ్ ఇంకా మన హూరు ఇద్దరు బయటకొస్తారు. ఇంకొక అమ్మాయి కూడా. అంటే నువ్వనమాట ఈ పనంతా చేసిందని చెప్పేసి అంటుంది. అప్పుడే కొంచెం బ్యాక్ దెన్ అసలు హౌస్‌లో ఏం జరిగిందో మనకి చూపిస్తారు. ఈ విషయం అంతా ఫస్ట్ ప్లాన్ చేసి ప్రెసిడెంట్ లూ తోటి నియాన్ బాయ్ వచ్చేసి హూరుతో కూడా చెప్తాడనమాట. ఇక హూరు, నియాన్ బాయ్ ఇద్దరు అనుకోని కంపెనీకొస్తారు తిన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి. అలా పట్టుకున్నా కూడా తనేం చెప్తూ ఉంటుందంటే, మీ దగ్గర ఇప్పుడు ప్రూఫ్ లేదు నేనే అని చెప్పేసి, సిస్టమ్‌లో డేటా లేదు అలాగే మీరు దగ్గర ప్రూఫ్ లేకుండా మీరు నన్ను ఏం చేయలేరు అన్నట్టు తను చెప్తుందనమాట. ఫస్ట్ మన హూరు వచ్చేసి మర్యాదగా నిజం ఒప్పేసుకో మేము నిన్ను వదిలేస్తామంటే, అయినా కూడా తను రివర్స్ తిరిగి ప్రూఫ్ లేకుండా నన్నెందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అన్నట్టు అంటుంది. ఇంతలో లోపలికి జిన్ ఎంటర్ అయ్యి ఆ సీసీటీవీ ఫుటేజ్‌ని నేను రీస్టోర్ చేశాను అన్నట్టు దాన్ని చూపిస్తాడు. అదే వెంటనే అమ్మాయికి చూపిస్తుందనమాట. అది రీస్టోర్ అయ్యి ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి మళ్ళీ అమ్మాయి ఏం తెలియనట్టు ఐయామ్ సో సారీ ఇలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయను. నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి అన్నట్టు మాటలు మార్చేస్తూ ఉంటుందన్నమాట ఇప్పటిదాకా కోపంగా మాట్లాడి. హూరుకు కోపం వచ్చేసి అవసరం లేదు నిన్ను మేము ఫైర్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళి లాయర్‌తో మాట్లాడుకో కన్ఫర్మ్‌గా నీ మీద కేస్ పెడతాం మేము అన్నట్టు తను చెప్తుంది. ఇక తను వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళగానే తను జిన్‌కి థ్యాంక్ యూ చెప్తుంది టైంకొచ్చినందుకు. నువ్వేగా కాల్ చేసి నువ్వు నన్ను మాత్రమే ట్రస్ట్ చేస్తానని చెప్పావు. అందుకే ఎలా అయినా సరే నీకు హెల్ప్ చేయాలని ఇలా చేశాను అన్నట్టు చెప్తాడు. ఆ మాట నియాన్ బాయ్ విని మొన్న నాతో కూడా సేమ్ డైలాగ్ కొట్టింది కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంటికి వెళ్ళగానే మన హూరు చాలా హ్యాపీగా లేసి తింటూ చాలా ఫాస్ట్‌గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నియాన్ బాయ్ అవును అయినా నువ్వేం చేశావు? మేమే కదా ఎక్స్టర్నల్ వాళ్ళం హెల్ప్ చేశామంటే మీతో హెల్ప్ రాబిచ్చుకోవడం కూడా ఒక లీడర్‌షిప్ క్వాలిటీయే. నాకది ఉంది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. సర్లే నువ్వు కూడా బాగా చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అంటే వెంటనే క్లోజ్‌గా వెళ్ళి మరి నేను చేస్తే జిన్ హెల్ప్ ఎందుకు అడిగావు? మళ్ళీ తనని ట్రస్ట్ చేస్తున్నట్టు అదే డైలాగ్ తన దగ్గర ఎందుకు చెప్పావంటే, ఏ అడగకూడదా ఏంటి? ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? లేసి తిను అని చెప్పేసి అంటుంది. అప్పుడే తను రియలైజ్ అవుతుందనమాట. అసలు తినకు కోపమొస్తే నేనెందుకు ఫీల్ అవుతున్నాను? తినసల ట్యాంగే కాదు కదా! నియాన్ బాయ్ కదా! నేనసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు అంటుందనమాట. తను నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే నియాన్ బాయ్ దాన్ని హాఫ్ తినేసి ఇక వెళ్ళిపోతాడు. తనిక సిగ్గుపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో లూనియాన్‌కి కూడా విషయం తెలుస్తుంది. వాళ్ళు ఎక్స్‌పోజ్ అయ్యారని చెప్పేసి ప్రెసిడెంట్ లూ కాల్ చేసి చెప్తాడనమాట. ఇక లూనియాన్‌కి కూడా హూరు మీద చాలా కోపమొస్తూ ఉంటుంది. తనేం చేస్తుందంటే తను ఇంకా హూరు ఇంకా మన నియాన్ బాయ్ ఇద్దరు కలిసి ఆ క్రాఫ్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్తారనమాట. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా! వాళ్ళు ఇంకో డిజైన్‌ని చేయాలి కాబట్టి హెల్ప్ తీసుకుందాం అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తుంది. విషయం తెలిసి నా దగ్గరికి ఇలాగే చాలామందొచ్చారు. మీరు ఫస్ట్ ఇలానే స్వీట్ టాక్స్ మాట్లాడతారు. తర్వాత వచ్చేసి
అంతా మీరే చేశారన్నట్టు బిల్డప్ ఇస్తారు. మాకు అసలు వాల్యూవే ఉండదు. మాది కూడా ఒక పనే కదా అన్నట్టు, ఇక నేనైతే కొలాబరేట్ అవ్వను, మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్తూ ఉంటాడు. తినేమో ఎంత చెప్పినా కూడా వినడనమాట. డోర్ ఏసేస్తూ ఉంటే తినేమో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు డోర్ క్లోజ్ అవుతుందని చెప్పేసి నియాన్ బాయ్ వెంటనే తన చేయి అడ్డు పెడతాడు. దీనికి గాయం అవుతుందేమో అని చెప్పి. పాపం నియాన్ బాయ్ చెయ్యి హర్ట్ అవుతుందనమాట. ఇక లోపలికి వెళ్ళి ఎలాగో చెయ్యి ఉందని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ క్రాఫ్ట్ మ్యాన్ లోపలికి రానిస్తాడనమాట. ఏదో ఆయిల్ కూడా ఇస్తాడు. అప్పుడే మన ఊరు కూడా నియాన్ బాయ్ చేయిని ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఏంటి నా గురించి వర్రీ అయ్యావా అన్నట్టు, అంటే తనకి అలానే చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అయిపోయింది కదా, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టు క్రాఫ్ట్ మ్యాన్ అంటే ఎలా అయినా సరే తిని ఒప్పించాలని చెప్పేసి ఊరు ఎలా ప్లాన్ చేస్తుందంటే, లేట్ అయిపోయింది కదా, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నైట్ ఇక్కడే ఉంటాం, రేపు వెళ్ళిపోతాం అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అప్పుడు క్రాఫ్ట్ మ్యాన్ ఏం అవసరం లేదు మీరు వెళ్ళండి అంటే నియాన్ బాయ్కి సైకిల్ చేస్తుంది అనమాట. నీ చెయ్యి పెయిన్ ఉందని చెప్పి బిల్డప్ ఇవ్వు అని చెప్పి. నియాన్ బాయ్ అవునవును నా చెయ్యి చాలా పెయిన్గా ఉంది, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నైట్ అన్నట్టు అంటే, సరే ఒక్క నైటే, నా దగ్గర ఒక రూమే ఉంది, మీరు కపుల్ కాదా అంటే, ఓ ఇప్పుడు కపుల్ కాదంటే వెళ్ళిపోమని చెప్తాడేమో అనుకొని, అవునవును మేము కపులే, మాకు ఒక రూమ్ సరిపోతుంది అన్నట్టు చెప్తుంది అనమాట క్రాఫ్ట్ మ్యాన్తో. సరే అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.